హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3 సినిమాలు రివ్యూలు చూద్దాం. 35 చిన్న కథ కాదు. ఈ సినిమా సెప్టెంబర్ 6, 2024 థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి లీడ్ రోల్స్గా చేశారు. అండ్ గౌతమి కే భాగ్యరాజు సపోర్టింగ్ రోల్స్ చేశారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నందకిషోర్ ఈమని. థియేటర్లో మంచి సక్సెస్ సాధించడంతో పాటు క్రిటికల్గా కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఈ సినిమాకి. ఇప్పుడు ఇది ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 2 గంటల 25 నిమిషాల రన్ టైము. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో చూద్దాం. ఇక కమింగ్ టు స్టోరీ లైన్, అరుణ్ అని ఒక పిల్లోడు 6th క్లాస్ చదువుతూ ఉంటాడు. అతనికి ఇప్పుడు న్యాచురల్గా అందరికీ మ్యాథ్స్లో డౌట్స్ ఉంటాయి, కానీ ఈ పిల్లోడికి మ్యాథ్సే డౌట్స్ అనమాట. ఎందుకంటే సున్నా అనేది ఎటు పక్క పెట్టినా సున్నానే కదా, దాని వాల్యూ ఎందుకు మారుతుంది, అసలు ఎలా మారుతుంది అనేది అతని డౌటు. సో అందువల్ల ఇతనికి మ్యాథ్స్ అంటే అసలు నచ్చదు, మ్యాథ్స్ చేయడు. మిగతా సబ్జెక్టులన్నీ బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఉంటాడు, బట్ మ్యాథ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తనని స్కూల్ నుంచి తీసేస్తారు. మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసుకోవాలి అంటే ఇతను మ్యాథ్స్ పాస్ అవ్వాలి అని కండిషన్ పెడతారు. సో ఇప్పుడు ఆ పిల్లాడు మ్యాథ్స్ పాస్ అయ్యాడా లేదా, మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యాడా లేదా అనేదే స్టోరీ లైన్. ఇక ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ ఏంటంటే, నాకు జస్ట్ యావరేజ్ ఫీల్ వచ్చింది. సో సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్లో కొంచెం తడబడ్డట్టు అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సరదాగా ఎలాగో నడిచింది, కానీ సెకండ్ హాఫ్ బాగా డ్రాగ్ చేసిన ఫీల్ వచ్చింది. సో లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఎమోషనల్గా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా, చిన్నపిల్లలకు బాగా నచ్చే అవకాశం ఉంది ఈ సినిమా. ఇక కమింగ్ టు పాజిటివ్స్, పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో అందరూ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. నివేదా థామస్ అయితే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే తనతో పాటు ప్రియదర్శి కూడా బాగా చేశాడు. సినిమాలో చేసిన పిల్లలందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో పర్ఫార్మెన్సెస్ కోసమైనా ఈ సినిమా ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా సినిమా మొత్తం ఒక లెక్క అయితే సినిమా లాస్ట్ 20 మినిట్స్ ఎమోషనల్గా మనల్ని బాగా కనెక్ట్ చేస్తుంది. సో సినిమా అయిపోయేసరికి ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ అయితే మిగులుతుంది మనకి. ఇక కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, నందకిషోర్ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగున్నప్పటికీ సినిమా బాగా స్లోగా ఉంది. మధ్యలో ల్యాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక టీచర్గా చేసిన ప్రియదర్శి చాణక్య క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా ఎవాల్యుయేట్ చేసి ఇంకా బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకో ఆ క్యారెక్టర్ నాకు ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ఇక ఈ సినిమా గురించి నేను చెప్పేది ఏంటంటే, గుడ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, అండ్ లాస్ట్ 20 మినిట్స్ మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. వన్ టైం వాచబుల్ మూవీ. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక కమింగ్ టు భలే ఉన్నాడే మూవీ. ఈయన పురుషోత్తముడు, తిరగబడరా స్వామి తర్వాత రాజ్ తరుణ్ చేసిన 3వ సినిమా. ఇయర్ వరుసన రాజ్ తరుణ్ 3 సినిమాలు రిలీజ్ చేస్తే 3 ఫ్లాప్సే. ఇక ఈ భలే ఉన్నాడే మూవీ విషయానికి వస్తే, ప్రజెంట్ ఇది ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. రాజ్ తరుణ్ అండ్ మనీషా లీడ్ రోల్స్గా చేశారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శివసాయి వర్ధన్. ఇక ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే 2 hours 17 minutes లిటరల్లీ టార్చర్ చేశారు. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కామెడీ సీన్స్ వర్కౌట్ అయినప్పటికీ, కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉన్నప్పటికీ సినిమా మొత్తం రొటీన్ సీన్స్తో నింపేశారు. స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్గా సాగింది. క్రింజ్ కామెడీతో చిరాకు తెప్పించారు. ఇక ఈ సినిమా మొత్తంలో చూసుకుంటే అక్కడక్కడ మదర్ సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. అదొక్కటే నా వరకు కొంచెం బెటర్ అనిపించింది. ఇక మిగతా సినిమా అంతా చావగొట్టి బొందబెట్టారు జనాల్ని. ఇక ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ తప్ప ప్లస్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఒకప్పుడు యూత్ స్టార్గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఇలాంటి సినిమాలు అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో తనకే తెలియాలి. సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5. ఇది ఈ సినిమా మీద నా ఒపీనియన్. నెక్స్ట్ ఇళయ దళపతి విజయ్ నటించిన గోట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా నేను థియేటర్లోనే చూశాను. ఇప్పుడు ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, అందుకే రివ్యూ చేస్తున్నాను. ఈ సినిమాకి మొత్తం ఫస్ట్ డే నుంచి అన్ని నెగిటివ్ టాక్ వచ్చినా కానీ 450 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది ఈ సినిమా. తెలుగులో మాత్రం ఫ్లాప్గా నిలిచింది. సో అసలు ఈ సినిమాలో ఏముంది, సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా టైటిల్ ది గోట్, దీని మీనింగ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇక సినిమా నా వరకు వస్తే గోట్ ఈజ్ ఎ గుడ్, బట్ డెఫినెట్లీ నాట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అంటే నాకు ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించింది, బాగానే ఉంది అనిపించింది, కానీ టైటిల్కి తగ్గట్టు అంత గ్రేట్ అయితే కాదు. ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమా స్టోరీ లైన్ని 1993లో రిలీజ్ అయిన విజయకాంత్ గారి
రాజా దురై అనే సినిమా నుంచి తస్కరించడం జరిగింది. ఈ 2 సినిమాల కోర్ పాయింట్ ఒకటే. ఫాదర్‌కి, సన్‌కి మధ్య జరిగే గొడవ. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఈ సినిమా పర్లేదనిపించింది. ఆహ్, టైటిల్‌కి తగ్గట్టు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాదు గానీ ఓకే. గుడ్ మూవీ. యాక్చువల్‌గా సినిమాది తీసుకున్న కాన్సెప్ట్‌కెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా ల్యాగ్ చేశారు ఫ్యామిలీ సీన్స్‌తో. బట్ ఎక్కడ కనెక్ట్ అవ్వవు ఫ్యామిలీ సీన్స్ ఈ సినిమాలో. అదే బిగ్గెస్ట్ మైనస్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ సీన్స్‌తో టైమ్ పాస్ చేశారు. ఇంట్రడక్షన్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్‌తో. బట్ ఆ ఫ్యామిలీ సీన్స్ కనెక్ట్ అవ్వకపోవడమే ఈ సినిమాకి మైనస్. ఇక ఈ సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంటర్వెల్‌లో రివీల్ అవుతది. అక్కడి నుంచి సినిమా బాగానే కూర్చోబెట్టారు. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్‌గానే ఉంటది. డి ఏజింగ్ సీన్స్ కూడా ట్రైలర్‌లో చూపించినట్టేం లేవు. చాలా బాగానే కుదిరాయి డి ఏజింగ్ సీన్స్ కూడా. ఇక కమింగ్ టు పాజిటివ్ సైడ్ అన్‌డౌటెడ్‌లీ 'దళపతి విజయ్' ఈస్ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. బిగ్గెస్ట్ అసెట్ అనొచ్చు. ఎందుకంటే 2 క్యారెక్టర్‌లో 2 వేరియేషన్స్‌లో ఫాదర్ అండ్ సన్ వేరియేషన్స్‌లో తను చూపించిన ఎమోషన్స్ కానీ, పెర్ఫార్మెన్స్ గానీ మామూలుగా లేవు. ఈ సినిమాకి విజయ్ పెర్ఫార్మెన్సు, స్వాగు దానికోసమైనా ఈ సినిమా చూడొచ్చు. ఇక నెగెటివ్ రోల్‌లో సన్ క్యారెక్టర్‌లో నెగెటివ్ రోల్ చేశాడు సినిమాలో. చాలా బాగా చేశాడు. నెగెటివ్ రోల్ చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు విజయ్. ఇక ఫ్లాప్ టాక్‌తో కూడా 450 క్రోర్స్ కలెక్షన్స్ చేశాడంటే ఇది ప్యూర్‌లీ విజయ్ స్టార్ స్టామినాకి నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసిన జీన్స్ ప్రశాంత్, ప్రభుదేవ, అజ్మల్ కూడా వాళ్ళ క్యారెక్టర్లకి న్యాయం చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి ఆ క్యారెక్టర్స్‌లో. ఇక సెకండ్ హాఫ్‌లో ఫాదర్‌కి, సన్‌కి మధ్య ఉండే ఆ క్లాష్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఇక కమింగ్ టు నెగెటివ్ సైడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఫెయిల్డ్ యాజ్ ఎ బోత్ డైరెక్టర్ అండ్ రైటర్. కొన్ని సీన్లు చాలా బాగా తీసినప్పటికీ చాలా వరకు సినిమాని చాలా నీరసంగా నడిపించాడు స్లోగా. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. ఇక కాన్ఫ్లిక్ట్‌లోకి వెళ్ళడానికి ఒక హాఫ్ మొత్తం తీసుకున్నాడు. సో, ఇంటర్వెల్ తర్వాత బాగా కూర్చోబెట్టినప్పటికీ మళ్ళీ క్లైమాక్స్ పోర్షన్స్‌కొచ్చేసరికి సినిమా అంతా క్లమ్జీ అయిపోయింది. ఏం జరుగుతుంది అని అర్థం కాని స్థితికొచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ఇంకొక మెయిన్ మైనస్ ఏంటంటే సాంగ్స్. సాంగ్స్ అసలు బాగుండవు. బాగా పోయినా పర్లేదు గానీ అసలు ఆ సాంగ్స్ వచ్చే ప్లేస్‌మెంట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే సినిమా ఇంట్రెస్టింగ్‌గా మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సాంగ్ వస్తది. అసలు ఎందుకు వస్తదో తెలియదు. ఎందుకు పెట్టారో ఇక డైరెక్టర్‌కే తెలియాలి. అలా ఒక 2 సాంగ్స్ ఉంటాయి. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తా ఉంటది. మంచి ఫ్లోలో వెళ్తా ఉంటది. ఆ సినిమా మధ్యలో టక్కున సాంగ్స్ వచ్చేస్తాయి. అసలు ఎందుకు వస్తాయో ఏంటో అసలు ఆ సాంగ్స్ చూస్తే ఇక్కడెందుకు సాంగ్స్ అని తల బాదుకోవాల్సిందే. ఫైనల్‌గా ఈ సినిమా గురించి నేను చెప్పేదేంటంటే బోరింగ్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్, వన్ టైమ్ వాచబుల్ మూవీ. విజయ్ దళపతి కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అతని యాక్టింగ్ కోసం, అతని స్వాగ్ కోసం. ఇది ఈ సినిమాకి నా రివ్యూ. ఇక ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. ఇది ఈ సినిమాకి నా రివ్యూ. మీకు గానీ నా రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ముందే ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించింది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈవినింగ్ మళ్ళీ బాలుగాని టాకీస్ స్వాగ్ సినిమాల రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్. హలో గురువుగారు, మాస్టరు మిమ్మల్నే అండి. ఒక్క నిమిషం. కాస్త వెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా!